పాన్ ఇండియా స్టార్స్గా ఎదిగిన మన తెలుగు హీరోల్లో ఈసారి పద్మ గౌరవం ఎవరికి దక్కుతుంది అనేది అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ప్రభాస్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఈ నలుగురు పాన్ ఇండియా స్టార్ క్రేజ్ ఉన్న ఆర్టిస్టులు. వీరందరికీ దేశవ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. తెలుగు సినిమా స్థాయిని జాతీయ స్థాయికి, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లిన నటులు. పాన్ ఇండియా రేంజ్ తొలుత అందుకుంది మన ప్రభాస్ బాహుబలితో ఉన్నత శిఖరాలను ఆయన చేరుకున్నారు. ప్రభాస్ ఇమేజ్ దేశవ్యాప్తంగా వ్యాప్తమైంది. అయితే ప్రభాస్కు పురస్కారాల పరంగా గౌరవం అంతంత మాత్రమే. ఈసారి పద్మ గౌరవం ఆయనకు అందుతుందనే నమ్మకం, విశ్వాసం అభిమానుల్లో నెలకొంది. ఎందుకంటే ప్రభాస్ పట్ల కేంద్ర ప్రభుత్వంలోని ప్రధాన అధినేతలైన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కావచ్చు, అమిత్ షా కావచ్చు, పాజిటివ్ కోణంలోనే ఉంటున్నారు. ప్రభాస్ పెదనాన్న కృష్ణరాజు గారు గతంలో బీజేపీలో యాక్టివ్గా పాల్గొనడమే కాకుండా ఆయన ఎంపీగా, ఆ తర్వాత కేంద్ర మంత్రిగా కూడా సేవలు అందించారు. మోదీ ప్రధాని అయ్యాక కృష్ణరాజు తన కుటుంబంతో సహా, అంటే ప్రభాస్తో సహా ప్రధానిని కలుసుకున్నారు, వారి అభినందనలు అందుకున్నారు. కాబట్టి ప్రభాస్కు ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే మాట వినిపిస్తుంది. ఇంకా ప్రభాస్కు మరో అర్హత ఏంటంటే ఆయనలో సేవాగుణం అధికం. గతంలో వచ్చినప్పుడు కావచ్చు, తెలుగు చిత్ర పరిశ్రమ కరోనా బాధలో ఉన్నప్పుడు కావచ్చు, దేశవ్యాప్తంగా కరోనా ఉన్నప్పుడు కావచ్చు, ప్రభాసు వితరణ ఇతర హీరోల కంటే చాలా ఎక్కువ. ఏమాత్రం మొహమాటం లేకుండా ఆయన దానశీలతను చాటుకున్నారు. అలాగే ఆదిపురుషు సినిమా చేసే ముందు భద్రాచలం దేవాలయానికి 10 లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు. ఈ విషయం కొద్దిమందికే తెలుసు. ఎందుకంటే విరాళాన్ని ఆయన ప్రచారంగా వాడుకోవడానికి ఎప్పుడూ ఇష్టపడరు. ఇప్పుడు ఈ రోజున మనం రామమందిరం గురించి, రాముని గురించి మాట్లాడుకుంటున్నాం. అలాంటి రాముని పాత్రను దక్షిణాది నుంచి ఉత్తరాదికి వెళ్ళి ఆదిపురుషు సినిమాలో పోషించి రాముని పట్ల ప్రజల్లో మరింత అభిమానం పెరగడానికి ప్రభాస్ కారకులయ్యారనే విషయం తెలిసిందే. ఇకపోతే RRR సినిమా ఆస్కార్ వరకు వెళ్ళింది. ఒక ప్రాంతీయ ఇద్దరి హీరోలు అంటే జూనియర్ ఎన్టీఆర్ అండ్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా కేవలం పాన్ ఇండియా విజయాన్ని అందుకోవడమే కాకుండా అంతర్జాతీయ స్థాయి దర్శకుల, నిర్మాతల ప్రశంసలు కూడా అందుకుంది. ఎన్టీఆర్ నటనకు, రామ్ చరణ్ యాక్షన్కు అందరూ ఫిదా అయ్యారు. పలు మీడియా సంస్థలు, అంటే అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా వీరి అభినయాన్ని ప్రశంసిస్తూ కథనాలు ప్రచురించాయి. ఆస్కార్కు ఎంపికైన RRRలో ఒక పాటకు ఆస్కార్ గౌరవం కూడా దక్కిన విషయం తెలిసిందే. ఈ పాటలో నర్తించింది రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్. మరి ఇంతటి గౌరవం దక్కిన RRRలో నటించిన రామ్ చరణ్కు కానీ, ఎన్టీఆర్కు కానీ, లేదా ఇద్దరికి కానీ కలిపి పద్మ గౌరవం అందిస్తారనే మాట కూడా వినిపిస్తుంది. ఎందుకంటే తెలుగు సినిమా స్థాయిని ఆస్కార్ వరకు తీసుకెళ్లిన ఘనత రాజమౌళిది అయితే, ఆ సినిమాలో నటించిన క్రెడిట్ ఇటు జూనియర్ ఎన్టీఆర్కు అండ్ రామ్ చరణ్కు దక్కుతుంది. అలాగే అల్లు అర్జున్ తొలి తెలుగు జాతీయ ఉత్తమ నటుడిగా అభినందనలు అందుకున్నారు, పురస్కారం దక్కించుకున్నారు. అల్లు అర్జున్ సైతం పాన్ ఇండియా స్టార్గా ఎదిగి పుష్ప సినిమా ద్వారా అఖండ అభిమానులను సంపాదించుకున్నారు. అల్లు అర్జున్ నటనకు, అందులో ఆయన డ్యాన్స్కు మొత్తం దేశవ్యాప్తంగా సెలబ్రిటీలు సైతం ఫిదా అయ్యారు. కాబట్టి అల్లు అర్జున్ పేరు కూడా ఈ పద్మ పురస్కారానికి పరిశీలిస్తారని సమాచారం. ఏదో అనూహ్య పరిణామాలు తలెత్తితే తప్ప ఈ నలుగురికి తగిన గౌరవం దక్కుతుందని, లేదా ఈ నలుగురిలో ఒకరైనా ఈ పద్మ గౌరవం అందుకుంటారనే మాట వినిపిస్తుంది.